గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. చూసారు కదా థంబ్నెయిల్స్లో ఒక కుంభమేళాలో క్యాథలిక్ నన్స్ సిస్టర్స్, చాలామంది కన్యాస్త్రీలని అమ్మగారులని పిలుస్తూ ఉంటారు మన తెలుగులో. హైందవ సోదరులు పవిత్రంగా భావించేటువంటి నదీ స్నానాల ప్రక్రియ ఏదైతే ఉందో ఇటీవల కాలంలో చాలా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి జరిగినటువంటి గంగా నదీ తీరంలో జరిగినటువంటి కార్యక్రమం అయితే ఆ హైందవ సోదరుల కార్యక్రమానికి ఈ కథోలిక సిస్టర్స్, క్యాథలిక్ నన్స్కి ఏ విధమైనటువంటి సంబంధం ఉంది, వీరందరూ కూడా ఎందుకు అక్కడికి వెళ్ళి ఉన్నారు అనే ఒక డౌట్ అయితే రావచ్చు. అదేం లేదండి, ఆ యొక్క హైందవ సోదరుల పవిత్ర కార్యంగా భావించేటువంటి ఆ నదీ స్నానాల ప్రక్రియలో ఒక తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో చాలామంది ప్రాణాలు కోల్పోవడం, ఆ సమయంలో కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు ప్రక్రియ, తొక్కిసలాట మరింత పెరిగి ప్రాణ నష్టం అధికంగా జరుగుతుందేమోటువంటి భయంతో ఎక్కడి వాళ్ళని అక్కడే స్తబ్దంగా ఉంచేటువంటి చర్యలు పోలీసు వారు, ప్రభుత్వాలు తీసుకోవడం జరిగింది. అలాంటి సమయంలో వారికి ఈ తొక్కిసలాట ఏదైతే ఈ దారుణం జరిగిందో వాళ్ళందరికీ కూడా తక్షణమే వైద్య సేవలు అందించడానికి ప్రయాగ్రాజ్లో ఉన్నటువంటి ద హాస్పిటల్ ఆఫ్ నజరేత్ అనే ఒక కథోలిక సంస్థ, క్యాథలిక్ సంస్థ హాస్పిటల్ సిబ్బంది, సిస్టర్లు అక్కడకు చేరి వాళ్ళకి వైద్య సేవలు అందించడం, ఆ యొక్క ప్రయాణంలో తిరిగి వెళ్ళేంత వరకు కూడా అన్న పానీయాలు, ఫుడ్ అండ్ అకామిడేషన్ లాంటివి నిత్యావసరాలు అందించడంలో దగ్గర ఒకళ్ళకి కాదు, లేదా 10-20 మందికి కాదు, దాదాపుగా 25,000 నుంచి 30,000 మందికి కూడా సభ్యులకు అందజేశారు అనేటువంటి వార్త ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ సందర్భంగా ద హాస్పిటల్ ఆఫ్ నజరేత్ యొక్క ఛాన్సలర్ ఎవరైతే ఉన్నారో ఫాదర్ విపి డిసౌజా గారు స్పందిస్తూ విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకు, మీరు ఆ యొక్క దుశ్చర్య గురించి లేదా ఆ యొక్క దారుణం గురించి మీ మాటల్లో చెప్పాలి అని అనుకుంటే, మాకు వెంటనే అందినటువంటి సమాచారం మేరకు అక్కడికి వెళ్ళే ప్రక్రియలో కూడా మార్గమధ్యంలో ఎంతో ట్రాఫిక్ లేదా జనసంచారం ఎక్కువగా ఉండడం వల్ల 14 కిలోమీటర్లు మా యొక్క మందులు, మెడిసిన్స్, ఈ అన్న పానీయాలకు సంబంధించినటువంటి పాత్రలు ఇవన్నీ వెళ్ళడానికి కూడా 14 కిలోమీటర్ల పాటు కాలినడకన ప్రయాణం చేసి మేము అక్కడికి చేరుకున్నాం. ఎంతోమంది ఆకలితో అలమటిస్తూ బిక్కుబిక్కుమంటూ ఉన్నటువంటి ఆ సమయంలో వారందరికీ కూడా అన్నపానీయాలు అందించడం, ఈ చిన్నటువంటి అనారోగ్య సమస్యలకు మందులు ఇవ్వడం మా కర్తవ్యంగా భావించాం. మతమేదైనా, కులమేదైనా, ప్రాంతమేదైనా క్రైస్తవం యొక్క పరమావధే సాటి మనిషికి సాయం చేయడం అనేటువంటి గొప్ప లక్ష్యాన్ని మేము చేరుకున్నాం అని ఆయన వెల్లడించడం జరిగింది. సో ఫ్రెండ్స్, మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం, ఈ మతంలో ఈ సిద్ధాంతాలు తప్పని కొందరు ఒక పెయిడ్ ఆర్టిస్ట్ లాంటి వాళ్ళు, లేకపోతే మిగతా వాళ్ళు, అది ఇది గొడవలు అనేది ఎప్పుడూ ఉండేవి. అంతిమంగా మతం యొక్క ప్రధాన ఉద్దేశం అనేటువంటిది ఎదుటి మనిషికి సహాయపడటం. ఎదుటి మనిషికి ఇబ్బంది కలిగితే సామాజికంగా అప్పటికప్పుడు తమ యొక్క మానవత్వాన్ని చూయించి ప్రతిస్పందించడమే దైవిక తత్వం యొక్క నిజమైనటువంటి తార్కాణంగా ఈ యొక్క సంఘటన మనకు తెలుస్తూ ఉంది. మనమంతా కూడా భారతీయులం. ఏ ప్రకృతి విపత్తు జరిగినా, ఏ దారుణం జరిగినా అందరం కూడా ఒకరికి ఒకరు సాయం చేసుకోవడం అనేది మన ప్రధాన కర్తవ్యంగా భావించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.